Good morning to all. Next second chapter గురించి డిస్కస్ చేస్తాం. లాస్ట్ క్లాస్ లో మనం సాలిడ్ స్టేట్ అనేటువంటి మాట్లాడుకున్నాం. దాంట్లో బాక్స్ ఈక్వేషన్ అనేటువంటి మేజర్ ఇంపార్టెన్స్ అండ్ డిఫెక్ట్స్ ఇంపార్టెన్స్ ఆ రెండు తర్వాత ఇక్కడ నెక్స్ట్ చాప్టర్ వచ్చి సర్ఫేస్ కెమిస్ట్రీ ఉంది. సర్ఫేస్ కెమిస్ట్రీ అనేటువంటి చాప్టర్ గురించి డిస్కస్ చేస్తాను. ఇక్కడ దేని గురించి మాట్లాడుతుంది చాప్టర్ అనేటువంటి విషయం చేసినట్లయితే ఈ యొక్క చాప్టర్ పేరులో ఉంది, which is discussing about only the surface phenomena. అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ యొక్క సర్ఫేస్ అంటే ఉపరితలం ఏదైతే ఉందో దాని మీద జరిగేటువంటి ప్రాసెస్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఈ సర్ఫేస్ మీద జరిగేటువంటి ఫినామినా ఏదైతే ఉందో దట్ ఈస్ సెడ్ టు బి అబ్సార్ప్షన్. ఇట్ ఈస్ అబ్సార్ప్షన్ అనేటువంటి ఒక మెయిన్ థీమ్ మీద ఉంటుంది, which is not absorption. It is quite opposite from that absorption. Absorption ki variation ఏంటంటే here absorption means it is accumulation of the substance, accumulation of the substance accumulation of the substance on the surface of a material, on the surface of a material rather than bulk of solid or liquid, which is the definition for that absorption. And the accumulation of a substance on the surface of a material only rather than the bulk of the solid or liquid. అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు దాని ఉపరితలం మీదే తప్ప లోపలికి జరిగినటువంటి ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ అబ్సార్ప్షన్ ప్రాసెస్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ సపోజ్ అబ్సార్ప్షన్ అంటే ఒక స్పాంజ్ తీసుకుందాం. ఒక స్పాంజ్ తీసుకుని దాని మీద వాటర్ పోసినప్పుడు ఏమవుతుందమ్మా, దాని యొక్క సర్ఫేస్ మీద మాత్రమే ఉంటుందా లోపల ఖచ్చితంగా ఏమవుతుంది, ఆ యొక్క వాటర్ ఏంటంటే లోపల ఫ్లో అవుతుంది. ఇటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మనం ఏమంటామంటే అబ్సార్ప్షన్ చెప్తాం. అలా కాకుండా ఒక గోడ ఉంది, ఈ గోడ ఉంది, ఈ గోడకి సపోజ్ ఈ బోర్డే ఉంది, ఈ బోర్డు మీద ఏం చేస్తాం, చాపిస్తాం, ఇలా రాస్తున్నాం. ఇలా రాసినప్పుడు ఏమవుతుంది, నేను చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో ఏమవుతుంది, ఈ యొక్క బోర్డు యొక్క సర్ఫేస్ మీద మాత్రమే జరిగింది, లోపలికి ఏమైనా డస్ట్ ఏమన్నా ఇలా. అంటే మీకు అర్థమయ్యేలాగా 3 డైమెన్షనల్ గా చెప్పాలంటే ఇదిగోండి ఒక సబ్స్టెన్స్ ఉంది, ఇలా ఒక సబ్స్టెన్స్ ఉన్నప్పుడు ఒక ప్రాసెస్ చేసినట్లయితే దీని యొక్క సర్ఫేస్ మీద మాత్రమే ఒక ప్రాసెస్ జరిగినట్లయితే, అంటే ఈ యొక్క సర్ఫేస్ మీద మాత్రమే ప్రాసెస్ జరిగినట్లయితే ఇటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ అబ్సార్ప్షన్. ఇక్కడ ఈ యొక్క అబ్సార్ప్షన్ ప్రాసెస్ కి రెండు విషయాలు ఉన్నాయండి. రెండు విషయాలు ఏంటంటే ఒకటి అబ్సార్బేట్ అండ్ అబ్సార్బెంట్ అనేటువంటి రెండు విషయాలు ఏంటివి అనేటువంటి చూసినప్పుడు ఏదైనా ఒక సబ్స్టెన్స్ యొక్క సర్ఫేస్ మీద ఏదైతే వచ్చి అక్యుములేషన్ జరుగుతుందో, అక్యుములేట్ అంటే ఏంటి, ఇలాగా పోగబడ్డ అక్యుములేట్ అవుతుందో దట్ ఈస్ సెడ్ టు బి అబ్సార్బెంట్. సపోజ్ నేను చాక్పీస్ తో రాసినట్లయితే చాక్పీస్ ఏదైతే ఉందో ఏంటి అబ్సార్బెంట్. ఈ యొక్క అబ్సార్ప్షన్ ప్రాసెస్ అనేటువంటిది దేని మీద జరుగుతుందో దట్ ఈస్ కాల్డ్ అబ్సార్బెంట్. అంటే నేను ఈ బోర్డు ఈ చాక్పీస్ తీసుకున్నప్పుడు ఈ యొక్క బోర్డు ఏదైతే ఉందో
It is accumulation of the substance on the surface of the material rather than the bulk of solid or liquid. లిక్విడ్ మీద కావచ్చు లేకపోతే సాలిడ్ మీద కావచ్చు ఉపరితలం మీద మాత్రమే జరిగేటువంటి విషయమే తప్ప లోపలికి వెళ్ళలేదు. ఇటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే అబ్జార్ప్షన్ అంటాం. ఈ యొక్క అబ్జార్ప్షన్ ప్రాసెస్ లో రెండు టర్మ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఏంటి ఆ రెండు టర్మ్స్? ఒకటి అబ్జార్బేట్, రెండోది అబ్జార్బెంట్. దేన్ని అబ్జార్బేట్ అంటాం, దేన్ని అబ్జార్బెంట్ అంటాం అనేటువంటి చూసినప్పుడు హియర్ one equivalent on the surface of the material which is said to be adsorbate. The accumulation, the absorption process taking place on that which is said to be adsorbate. ఎక్కడైతే అబ్జార్ప్షన్ అనేటువంటి ప్రాసెస్ జరుగుతుందో దాన్ని ఏమంటామంటే అబ్జార్బెంట్ అంటాం. అబ్జార్ప్షన్ ప్రాసెస్ జరగడానికి ఏదైతే వచ్చి జాయిన్ అవుతుందో దాన్ని ఏమంటామండి అబ్జార్బేట్ అని చెప్తాం. ఇది దీనికి సంబంధించి అబ్జార్ప్షన్ సంబంధించి మెయిన్ విషయాలు ఈ రెండు ఉన్నాయి. దెన్ హియర్ డిపెండింగ్ ఆన్ ది మెకానిజం అబ్జార్ప్షన్ ప్రాసెస్ ఆర్ క్యారీడ్ అవుట్ ఇంటూ టూ టైప్స్. ఈ యొక్క అబ్జార్ప్షన్ అనేటువంటి దాన్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తామంటే రెండు రకాలుగా చెప్తాం. ఏంటవి అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ వచ్చినాయి ఈ చాప్టర్ లో. Here, absorption process are depending on the forces involved in that absorption, they are classified into two types. One is physical absorption. Other one is chemical absorption. ఏమండి రెండు విధాలుగా డివైడ్ చేశారు. దాంట్లో ఫిజికల్, కెమికల్. ఫిజికల్ అబ్జార్ప్షన్ అంటే ఏమంటాం అంటే భౌతికంగా మనకు కనిపించేది ఏదైతుందో అది ఫిజికల్. అంటే ఇంటర్నల్ గా కెమికల్ ఫోర్సెస్ ద్వారా జరిగేటువంటిది ఏదైతుందో అది కెమికల్. దీనికి ఏమంటాడంటే కంపారిజన్ ఆర్ డిఫరెన్సెస్ రాయమంటాడు. ఏంటి ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుతున్నాం. ఒకటి కంపారిజన్ అంటున్నాను, రెండోది డిఫరెన్స్ అంటున్నాను. డిఫరెన్స్ అంటే ఏంటి? జనరల్ గా వేరియేషన్స్. కంపారిజన్స్ అంటే దాంట్లో దీంట్లో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో లైట్ తేడా అంటే అది ఇది కూడా ఉంటాయి. అంటే కొన్ని పాయింట్లు రెండింటిని కంబైన్ గా ఉంటాయి, కొన్ని పాయింట్లు ఎలా ఉంటాయి అంటే క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. దీనికి సంబంధించి ఆ కంపారిజన్ కానీ లేకపోతే డిఫరెన్స్ కానీ ఎలా ఉంటాయి అనేటువంటిది 1 by 1 చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ వచ్చిన ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ అబ్జార్ప్షన్, how it is classified and distinguish the difference between them అన్నాడు. ఏంటా రిలేషన్స్ అని చూసినప్పుడు ఈ రకంగా ఉంటుంది. ఫిజికల్, కెమికల్ అబ్జార్ప్షన్ తేడాలు ఫిజికల్ అబ్జార్ప్షన్ వన్ సైడ్ ఫిజికల్ అబ్జార్ప్షన్ పెట్టాలి, అదర్ సైడ్ chemical absorption. దీనికి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటంటే చూసినప్పుడు పాయింట్స్ వైజ్ మాట్లాడాలి. పాయింట్స్ వైజ్ మాట్లాడినట్లయితే if physical absorption which is arises due to weak van der Waals forces, which is arises due to weak van der Waals forces. Weak van der Waals forces. అంటే ఈ యొక్క ఫిజికల్ అబ్జార్ప్షన్ అనేటువంటిది ఎన్ని రోజులు జరుగుతుందంటే వీక్ van der Waals forces. వీక్ van der Waals forces అంటే van der Waals it may be attract or repulsive forces between the reacting molecules is said to be van der Waals forces. ఇలా అబ్జార్బెంట్ కి అబ్జార్బెంట్ మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ వీక్ ఉన్నట్లయితే మనకి ఏం జరుగుతుంది? ఫిజికల్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. హియర్ ఇన్ ది కేస్ ఆఫ్ కెమికల్ అబ్జార్ప్షన్ పేర్లో ఉంది కదా which is arises due to chemical forces.
chemical forces. Next, second point, which is not specific in nature. Which is not specific in nature. Not specific. Not specific and not specific in nature. దీనికి అంత ఇంపార్టెన్స్ ఉండదండి. జనరల్గా జరిగిపోతుంది. ఫిజికల్ అబ్జర్వేషన్ అంటే జనరల్గా జరిగిపోయింది. ఇది అలా కాదండి. విచ్ ఇస్ హైలీ స్పెసిఫిక్ ఇన్ నేచర్. విచ్ ఇస్ highly specific in nature. It is a reversible in nature. It is reversible in nature, which is irreversible in nature. Irreversible in nature. ఏంటి ఇది రివర్సిబుల్, ఇది ఇర్రివర్సిబుల్ ఏంటి? ఫస్ట్ సపోజ్ ఫిజికల్ అబ్జర్ప్షన్ ఉంది. ఏదైనా ఒక గోడకి ఏదో పెయింట్ వేసేవాడు, దాని జరిగింది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అలా కాకుండా కెమికల్ గా ఉందనుకోండి, ఫస్ట్ సపోజ్ ఎవరికైనా యాసిడ్ వేసినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ మన సర్ఫేస్, ఇది సర్ఫేస్ మీద యాసిడ్ లేదనేటువంటిది పోతుంది. మళ్ళీ లేయర్ నుంచి యాసిడ్ కాబట్టి సపరేట్ చేయగలమా? కెమికల్ అనేటువంటి పడినప్పుడు ఏమవుతుంది? మొత్తం లేయర్ పోతుంది తప్ప దాన్ని సపరేట్ చేయడం అనేటువంటిది కష్టం. Which is irreversible in nature. Here, depend on the nature of the gas. It depends on the. Depends on nature of the gas. Nature of the gas. Here, easily liquefiable gases are easily liquefiable gases are required, which is also depending on the nature of the gas. Which is also depending on the nature of the gas. Nature of the gas, one who reacted with absorbent. One who reacted with absorbent. అంటే ఇక్కడ ఈ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ మూడు పాయింట్లు ఎలా ఉన్నాయి? ఒకదానికొకటి డిఫరెన్స్ కింద ఉన్నాయి. ఇదేమో వాటర్ ఫోర్స్ ద్వారా జరిగితే ఇది కెమికల్ ఫోర్స్ ద్వారా జరిగింది. ఇది స్పెసిఫిక్ నేచర్ లేకపోయినట్లయితే ఇది హైలీ స్పెసిఫిక్ ఉంది. ఇది రివర్సిబుల్ జరిగినట్లయితే ఇది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ జరిగింది. బట్ ఈ పాయింట్ వచ్చినప్పుడు ఏమైంది? డిపెండ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది గ్యాస్, ఈజీలీ ఫేవరబుల్ ఆర్ రిక్వైర్డ్. అంటే ఈజీగా ఏదైతే లిక్విఫై అవుతుందో అటువంటి గ్యాసెస్ కి ఈ ప్రాసెస్ అనేటువంటిది ఈజీగా జరుగుతుంది. ఇక్కడ కూడా ఏంటి? డిపెండింగ్ ఆన్ ది నేచర్ వన్ రియాక్ట్ విత్ అబ్సార్బెంట్. ఇక్కడ కూడా నేచర్ ఆఫ్ ది గ్యాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎటువంటి గ్యాస్ అవ్వాలి? అబ్సార్బెంట్ తో ఈజీగా రియాక్ట్ అయ్యేలా ఉండాలి. దెన్ ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్షన్ ఇస్ స్మాల్. ఎంథాల్పీ అంటే ఫస్ట్ లో థర్మోడైనమిక్స్ లో నేర్చుకున్నాను నేను. ఎంథాల్పీ ఆఫ్ ది absorption is low. Enthalpy of the reaction or enthalpy of the absorption is low. It is nothing but 20 to 40 kilocalories per mole. That is enthalpy of the reaction is high. Ikkada absorption అనేటువంటిది low. But in the case of enthalpy ikkada high. Enthalpy high. అంటే రిక్వైర్డ్ టెంపరేచర్ ఒక రియాక్షన్ జరగడానికి మనకి ఎంత అయితే హీట్ కావాలో అది ఇది. ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ ఇస్ హై. ఇక్కడ ఎంత కావాలంటే ఎంత లేదన్నా 80 to 240 కిలోజౌల్స్ పర్ మోల్.
favorable. Favorable. That means here low temperature దగ్గర జరుగుతుంది అంటే ఏంటి? Here which is increases with this process is increases with decrease in temperature. Decrease in temperature. ఇది ఏం జరుగుతుంది? లో టెంపరేచర్ కావాలంటే రియాక్షన్ జరగడానికి అంటే టెంపరేచర్ తగ్గిస్తే ఈ రియాక్షన్ ఏమవుతుంది? స్పీడ్ అప్ అవుతుంది. దాన్ని ఏమంటుంది డైరెక్ట్ గా విచ్ ఇస్ ఇంక్రీజ్డ్ విత్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్. హియర్ high temperature is favorable. High temperature means అంటే టెంపరేచర్ అనేటువంటిది ఎక్కువ కావాలంటే దాని అర్థం ఏంటి? which is increases with this process increases with increase in temperature. చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఇంక్రీజ్ అయితే ప్రాసెస్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏంటి? ఇంక్రీజ్ అవుతే రెండు కూడా ఇంక్రీజ్ లో వస్తాయి. ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. దెన్ ఇన్వైట్ ఏంటి? 1 2 3 4 5 6 ఇంకా 4 పాయింట్స్ ఉంది. ఏంటంటే చూసినప్పుడు ఒకసారి చూద్దాం. ఏంటి? వాటర్ వర్క్ జరుగుతుంది, కెమికల్ ఫోర్స్ వర్క్ జరుగుతుంది. ఇదేంటి? స్పెసిఫిక్ గా ఉంటుంది, స్పెసిఫిక్ ఉండదు. ఇది హైలీ స్పెసిఫిక్. ఇక్కడ చూసినట్లయితే ఇది రివర్సిబుల్ గా ఉంటుంది, ఇదేమో ఇర్రివర్సిబుల్ గా ఉంటుంది. ఇది నేచర్ ఆఫ్ ది గ్యాస్ ని డిపెండ్ అవుతుంది, ఇది నేచర్ ఆఫ్ ది గ్యాస్ ని డిపెండ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ హైలీ లిక్విడబుల్ గ్యాసెస్ ఆర్ ఇంపార్టెంట్. ఏదైతే అబ్జార్బెంట్ తో రియాక్ట్ అవుతుందో అటువంటి గ్యాసెస్ అయితే ఇంపార్టెంట్. ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ స్లోగా ఉంటుంది, దట్ మీన్స్ చాలా లోగా ఉంటుంది. 20 to 40 సరిపోతుంది. బట్ ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్షన్ ఇస్ హై. ఎంత కావాలి? 80 to 240 కావాలి. here low temperature is favorable, here it is high temperature is favorable. Here increases with decrease in temperature, here increases with increases in temperature. Then remaining 4 points are 9 points ఉన్నాయి మొత్తం. ఇక్కడ చూసినట్లయితే రిమైనింగ్ 2 పాయింట్స్ ఏమవుతాయంటే here next point, no appreciable activation energy is needed. No appreciable activation energy is needed. But in the case of this one, appreciable activation energy is needed for this reaction. Appreciable activation energy is needed. అసలు యాక్టివేషన్ ఎనర్జీ ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే దేని యాక్టివేషన్ ఎనర్జీ అంటారంటేనమ్మా రియాక్టింగ్ మాలిక్యూల్స్ మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరగడానికి మనకి ఎంతైతే అమౌంట్ లో ఎనర్జీ అవసరం అవుతుందో ద టైప్ ఆఫ్ ఎనర్జీ సెట్ టు బి యాక్టివేషన్ ఎనర్జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్షన్ జరుగుతుంది. ఏ అండ్ బి అనేటువంటి రెండు మాలిక్యూల్స్ కలిసి ఏం చేస్తాయి? ఏ బి ఉన్నాయి. మనకి ఫైనల్ ఏం ఫామ్ అవుతుంది? ఏబి అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఫామ్ అవడంలో ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఇక్కడ ఏకి బికి మధ్యలో ఓల్డ్ బాండ్స్ అనేటువంటివి బ్రేక్ అయ్యి న్యూ బాండ్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయ్యేటువంటి స్టేట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే యాక్టివేటెడ్ స్టేట్ అంటాం. ఆ స్టేట్ రీచ్ అవడానికి మనకి ఎంత అయితే టెంపరేచర్ అంత వస్తుందో టెంపరేచర్ అంత అవసరం అవుతుందో ఆ టెంపరేచర్ ఏమంటుందో అంటే యాక్టివేషన్ ఎనర్జీ అని చెప్తాం. అర్థమవుతుందా? ఇది యాక్టివేషన్ ఎనర్జీ అనేటువంటిది కావాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చి which is depending on the surface area. Next 8 point
వచ్చి which is depends on surface area. Here increases with increasing surface area. Increase in surface area. అంటే ఈ ప్రాసెస్ అనేటువంటి మామూలుగా మనం చూసినట్లయితే అబ్జార్ప్షన్ అంటే పైన జరిగింది కదా, పైన జరిగితే ఫస్ట్ ఇది బోర్డు ఉంది, ఇది ఎంత సైజ్ ఉంది, అబ్జార్ప్షన్ ప్రాసెస్ ఎంత జరుగుతుంది ఈ సైజ్ లోనే జరుగుతుంది. అలా కాకుండా చిన్న ఉంది, అబ్జార్ప్షన్ ప్రాసెస్ ఎంత జరుగుతుంది ఆ చిన్న ఏరియాలోనే జరుగుతుంది. అంటే సర్ఫేస్ ఏరియా పెంచినట్లయితే ఈ యొక్క ప్రాసెస్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. అదే అంటే ఖచ్చితంగా ఇది అన్నా సర్ఫేస్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది, అది కూడా కెమికల్ అబ్జార్ప్షన్ ఆల్సో which is also depends on surface area which is increases with increasing surface area. Increasing on surface area. And the last point is it is a multi-modular process, multi-layer process. Physical absorption ఉంది, ఇక్కడ దీనికి పెయింట్ వేయడం ఉందనుకోండి, ఒకసారి వేయచ్చు మళ్ళీ వేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిజికల్ అబ్జార్ప్షన్ కి మామిడి తాండ్రండి. మామిడి తాండ్రాన్ని ఇప్పుడు ఏం చేస్తారు, మామిడి పళ్ళు ఏవైతే ఒక సర్ఫేస్ మీద దాన్ని పోస్తారు, మళ్ళీ అది ఆరిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ పోస్తారు, మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ పోస్తారు. అందువల్ల మనకి ఎలా ఉంటుంది మామిడి తాండ్రం అనేటువంటిది లేయర్ లైక్ ఉంటుంది. అంటే లేయర్ లైక్ ఉంటాయి, మోర్ నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేటువంటి దాని యొక్క స్ట్రక్చర్ లో ఉంటాయి. అలా కాకుండా ఇదేంటి కెమికల్ లో విచ్ ఇస్ ఏ యూనిలేయర్ ప్రాసెస్.